తణుకు నియోజకవర్గంలో కూటమి నేతల పాలన కూడా వేధింపులు పరాకాష్ఠకి చేరాయి. మాజీ మంత్రి కారుమూరికి సంబంధించి కూడా ఇప్పటికే మద్యంకు సంబంధించినటువంటి అక్రమ రవాణా అంటూ కూడా బూచిగా చూపిస్తూ నోటీసులు ఇచ్చారు. దీనిపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? నోటీసుల పేరుతో మరోసారి హడావిడి చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో కూడా ఇబ్బందులు గురి చేయాలని చూస్తున్నారు. కూటమి వచ్చిన కాడి నుంచి అసలు ఆయనపై ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారు? ఎలా ఉంది పరిస్థితి? ఈ కూటమి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో కారుమూరి నాగేశ్వరరావు గారి మీద సుమారు 10 కేసులు పెట్టడం జరిగింది. 10 కేసులు కూడా అన్ని తుకడా కేసులు, ఏవి భయపడి ఏమి లేవు ఇందులో. ఇది ఇంకేది దొరక వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. ఏది మన సివిల్ సప్లైలో ఏమన్నా ఉంటుందేమో అని చూశారు, అందులో ఏమీ లేదు. తర్వాత టీడీఆర్ బాండ్లు చూశారు, అది ఏమీ లేదు. మళ్ళీ ఫైనల్గానే ముద్దాపురానే మన వైఎస్ఆర్ పార్టీకి అంతకుముందు పనిచేసిన మహిళా ప్రెసిడెంట్ కూతురు చనిపోతే ఆ కేసులో ఏదో ముద్దాయం చేయాలని ప్రయత్నం చేశారు. కారుమూరి నాగేశ్వరరావు గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి అప్పట్లో కేసు కట్టలేదని ఈయన మీద స్వయాన రాధాకృష్ణ గారే ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఏదో ముద్దాయికం చేయాలని చూశారు. అది చివరికి ఏమైంది, వాళ్ళు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు సిఐ గారు, రూరల్ సిఐ గారు. ఏమని, వాళ్ళ కస్టడీ తీసుకుని ఆ కస్టడీలో కారుమూరి నాగేశ్వరరావు గారిని ముద్దాయం చేయాలని పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు ఏమో తిట్టింది. సిఐ ఉద్యోగం చేస్తున్నావా నువ్వు, పనికిమాలిన ఉద్యోగం చేస్తున్నావా అని ఓపెన్ కోర్టులో జడ్జి గారు తిట్టారు. తిడితే ఆ కేసు పక్కకు పోయింది. ఇప్పుడు పనికిమాలిన కేసు, ఇప్పుడు ఈ కేసు ఏముంది, ఇదేంటంటే అదంతా లీగల్గా జరిగింది. వాళ్ళ అబ్బాయి ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ అంతా లీగల్గా చేశారు. అయితే ఇప్పుడు నేను దీని గురించి డెప్త్గా మాట్లాడట్లేదు, కానీ అది నోటీసుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ కేసు హైకోర్టులో ఉంది. గత 2 నెలల నుంచి ఆ కోర్టులో ఆయనకి నాట్ టు అరెస్ట్ అనే ఆర్డర్ మీద ఉన్నాడు. అది 24వ తారీఖున ఫైనల్ హీరింగ్ ఉంది. ఈ లోపల వాళ్ళు మరి సిట్టోళ్ళు ఏదో చెయ్యాలి కదా, ఏదో తప్పుడు కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసుని అల్లరి చెయ్యాలి, అల్లరి చేయాలన్న ఉద్దేశంతో నిన్నటి రోజుని 161 నోటీసులు. 161 అంటే మామూలుగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి నోటీసులు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ నోటీసులు 1:30 తీసుకున్నారు. అంతవరకు ఓకే. మళ్ళీ ఇక్కడికి రావాల్సిన పని లేదు. వీళ్ళు ఇక్కడికో బ్యాచ్ వచ్చి మరి వాళ్ళు సిట్టోళ్ళో తెలియదు, లేకపోతే ఎవరైనా పురమాయించారో తెలీదు, సిట్ అధికారులు అని వచ్చి ఇక్కడ పిఏ గారి నెంబర్ తీసుకున్నారు. సార్ లేరని తెలుసుకున్నారు, నెంబర్ తీసుకున్నారు. ఒకవేళ సార్ వస్తే చెప్పండి అని వెళ్ళిపోయారు. ఈ ఆఫీసులో అప్పుడు దాకా మా వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. మా వాళ్ళు అంతా ఉన్నదేంటి, ఇక్కడ ఈ ఓటర్ లిస్టుల గురించి వీళ్ళు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు వెళ్ళిపోయాక తెలుసుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడం, ఎవరింటికి వెళ్ళారో తెలుసు, ఎక్కడ భోజనాలు చేశారో తెలుసు. సిట్ అధికారులు అన్నవారు మరి అలా బయటికి వెళ్ళకూడదు, ఎవరు డబ్బులు ఇచ్చి ఎవరు పెట్టించారో భోజనాలు అన్నీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఈయన అతికించడం కూడా వెంటనే గ్రూపుల్లో కూడా వచ్చి సర్క్యులేట్ అయినా, అది కూడా చెప్తాను, అది కూడా వివరంగా చెప్తాను. 2:30కి ఇక్కడ ఎవరో లేని సమయంలో వాళ్ళు రావడం, ఇక్కడ అంటించి ఫోటో తీసుకోవడం, వెళ్ళిపోవడం. మళ్ళీ మేము వచ్చి నోటీసు ఒత్తులోకి ఇక్కడ నోటీసులు లేవు, చింపేసి ఉన్నాయి అక్కడ. అది మీడియాకి ఇవ్వడం, ఆ మీడియాలో అల్లర్లు వచ్చాక ఏంటిది మనకు తెలియకుండా నోటీసులు ఏంటని మేమంతా వచ్చేదిగితే ఇక్కడ నోటీసు లేదు, మనుషులు లేరు. మరి అక్కడ 1:30కి నోటీస్ ఇచ్చాక ఇక్కడ 2:30, 3 ఆ టైంకి వచ్చి ఈ పనికిమాల నోటీసులు అంటించడం, ఇవన్నీ అంత సిట్ అధికారులకి అంత మరీ ప్రభుత్వానికి అంత పాలేడితం చేయవలసిన కర్మ వాళ్ళకి ఏంటో మాకు అర్థం అవట్లేదు. ఒకటి, ఏ అధికారులైనా మా ప్రభుత్వం వచ్చాక వీళ్ళే ఉంటారు. వీళ్ళు మరి ఇలాగే చేశారు కాబట్టి దీనికి ఇంత అంతా కూడా అనుభవిస్తారు. అందుకని ఈ నోటీసులకి కారుమూరి నాగేశ్వరరావు గారు భయపడేది లేదు. మా కేడర్ ఇంకా ధైర్యంగా ఉన్నారు. కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయనకన్నా ధైర్యంగా కేడర్ ఉంది. ముఖ్యంగా ఆ యొక్క ఏదైతే నోటీసు ఉందో, నోటీసులు ఇచ్చారో ఈ నోటీసులకి ఆయన అయితే ఈ కేసులకి 1% కూడా భయపడలేదు. ఒక్క బాధ ఏంటంటే వ్యక్తం చేసింది ఏంటంటే
అనవసరంగా మహిళల్ని కుటుంబ సభ్యులను లాక్కొచ్చారయ్యా, అదే బాధగా ఉందని మాలాంటి వాళ్ళతో అనడం జరిగింది తప్పించి కేసుకి అయితే అయినా ఏం భయపడేది లేదు, చూసేది లేదు. దీనికి మళ్ళీ ఈ కేసు ఏదో తేలిపోద్దేమో అని, అదంతా లీగల్గా జరిగిన వ్యవహారం హైకోర్టులో పెండింగ్లో ఉంది. అది లీగల్గానే వెళ్తుంది. అది ఏదో కంగారు వచ్చేళ్ళకి మళ్ళీ ఓ పనికి మాలినోడిని మా దగ్గర పనిచేసి వెళ్ళినోడిని పట్టుకుని ఆడితోటి తప్పుడు కేసు పెట్టించడం. ఆ తప్పుడు కేసులో ఈయనంట 25 లక్షల లంచం ఊదకపోయాడంట. చాలా ఆశ్చర్యాస్పదం. మీరు సిట్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చినాడు ఎవడో మా దగ్గర పనిచేసేవాడు. ఆడి పేరు సందీప్ గారు ఆడి పేరు సందీప్ యాదవ్ అన్నవాడు, మునికుమార్ అన్నవాడు. వీళ్ళు కులాన్ని బట్టి ఈయన దగ్గరికి వచ్చేవారు. వీడు స్కాములు ఇవన్నీ చూసి ఈ సందీప్ గారిని ఎప్పుడూ గెండేశారు. విజయవాడలో ఉండేవాడు, వీడు ఆఫీస్ దగ్గరికి వచ్చేవాడు, రావద్దని చెప్పేశారు. ఆడు మన దగ్గర మానేసి ఎలక్షన్ అయిన మర్నాడు టీడీపీ క్యాంపులో తేలాడు. టీడీపీ క్యాంపులోనేమో వాళ్ళతోటి పాటు సన్నిహితంగా మెలుగుతూ వాళ్ళతోటి పాటు ఫ్లెక్సీలు వేయించుకోవడం, మళ్ళీ ఆడు వ్యాపారం మొదలెట్టాడు అక్కడ. ఆ వ్యాపారంలో ఇప్పుడు ఈ టీడీపీ నాయకులతో కలిసి ఆడికి 25 లక్షలు, ఆడి ద్వారా మునికుమార్ అన్నవాడికి 25 లక్షలు సిట్ అధికారులకి లంచం చూపినట్టు సిట్ అధికారులు మళ్ళీ వీళ్ళ దగ్గర పిలిపించుకుని వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని సిట్లో సంబంధించిన ఏఎస్పీ స్థాయి అధికారి ఈ తప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఇది వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఇప్పుడు అది మీరు జెన్యూన్గా ఫెయిర్గా మీరు ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళకే మాకు సంబంధం లేదు, కారుమూరి నాగేశ్వరరావు గారికి అన్నది వచ్చేద్ది. పోనీ ఆ కేసు అయినా పోనీ పెద్ద సెక్షన్లు అయితే పర్లేదు, అవన్నీ స్టేషన్ బెయిల్ ఇచ్చి సెక్షన్లో. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇందులో నోటీస్ ఇచ్చి ఈ నోటీసులో ఆ కేసు గురించి ఏదో చెప్పిందామని ఏదో కుట్ర ఆలోచనలో ఇవన్నీ చేశారు సిట్ అధికారులు. మరి సిట్ అధికారులు ఇంత రోజుకి ఆనెస్ట్గా ఉండేవాళ్ళు ఇంత తెగజారిపోవడం కరెక్ట్ కాదు. ఈ నోటీసులు ఏం చేయలేవు, ఏం పేకలేవు. కాబట్టి మేము అవడం కార్యకర్తలు కూడా ఎవరు భయపడలేదు. చెప్పండి, ఇందులో మహిళలను కూడా లాగారు ప్రత్యేకంగా కేసులకు సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి వారిని. గతంలో ఇప్పుడు ఉంది ఇలాంటి చర్యలు మీ హయాంలో, ఇప్పుడు ఏ విధంగా చూస్తారు ప్రత్యేక? ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మనిషికి కావాలని ఇలాంటి కేసులన్నీ పెట్టి అతన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన అయితే ప్రతిపక్షానికి బాగా ఉంది. అయితే ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి ఎప్పుడూ భయపడేది లేదు. ఈ కేసు కాదు 10 కేసులు వచ్చాయి ఇప్పటికీ, ఆయన ఎప్పుడు భయపడలేదు. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయండి. ప్రతి పౌరుడు, నియోజకవర్గంలో ఉంటున్న ప్రతి పౌరుడు కూడాను ఎన్ని విధాలుగా సఫర్ అవుతున్నారో జనం అందరికీ తెలుసు. ప్రతి పౌరుడు అనుభవిస్తున్నాడు ఈ బాధని. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా నోరు విప్పకుండా అలాగే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండా మనకి ఏవోటి జరుగుతాయేమో అని ఎదురు చూస్తున్నారు. అలాంటి సుపరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎందుకండి ఇలాంటి కేసులని, ఇలాంటి ఇబ్బందులు, అందులోనూ కుటుంబ సభ్యుల మీద పెడతారా అండి? చెప్పండి, ఇదేనా మన సంస్కారం? ఇదేనా మన సాంప్రదాయం? మహిళలు లాగుతారండి ఇలాంటి కేసులో? వాళ్ళు ఏం చేశారండి? ఆయనకి సహధర్మచారిణిగా ఉన్నారు. ఆ విషయానికి వచ్చి వాళ్ళ మీద కూడాను కేసులు పెట్టడం అన్నది చాలా చాలా దిగజారిన చర్య. ఇలాంటి చర్యలని మహిళా లోకం ఇప్పటికీ అంగీకరించదండి, ఒప్పుకోదు. ఈ విషయం మీద నేను ఖండిస్తున్నాను. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇక్కడ నియోజకవర్గంలో కావాలని టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు, ఏం చూస్తారు? ఏమీ లేదన్నా, ఇప్పుడు వాళ్ళ చేసిన తప్పులన్నిటిని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలన్నది ఈ తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమి ప్రభుత్వానికి తెలవకపోవటం వల్ల ఏం చేయాలన్నది వాళ్ళకి అర్థం అవ్వక ఏదైతే బాబొత్తే జాబ్ వస్తుంది అన్న నిదానం తీసుకున్న వాళ్ళు వాళ్ళ 50 మందిని సుమారు దగ్గర 50 మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తానని తీసుకుని 6,000 గ్రామంలో 3 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అది 4 రోజుల నుంచి 3 కోట్ల రూపాయల అవినీతి ఈ నియోజకవర్గం తిరుగుతుందంటే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి అని కారుమూరి నాగేశ్వరరావు గారు నోటీస్ తీసుకోలేదన్న బెమలో వచ్చి ఆ అధికారులను తీసుకొచ్చి ఇక్కడ నోటీస్ గోడకంటి ఇవ్వటం, ఆ గోడకంటి ఇచ్చిన నోటీసుని మళ్ళీ వాళ్ళే తీసేయటం, దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీశారని బుర్రజిమ్మే కార్యక్రమాలు. ఇవాళ మేము అదే చెప్తున్నాం. ఇవాళ అత్తిలి నియోజకవర్గంలో, ఆ అత్తిలి గ్రామంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు, ఎవరో జనసేన నాయకులు కంప్లైంట్ ఇచ్చారు.
కానీ ఇచ్చింది ఎవరి మీద అండి? అక్కడ ఆర్మిల్ రాధాకృష్ణ గారు పక్కన ఉన్న అతని మీదే, అదే జనసేన కూటమి ప్రభుత్వంలో తిరిగిన అతని మీదే కంప్లైంట్ ఇచ్చారు. చూసారు ఎంత అందంగా ఉందో ఇది? మీరు ఒకటి గమనించాలి, ఆర్మిల్ రాధాకృష్ణ గారు చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గాన్ని పాలిస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం అన్నారు. సార్ మీకు తెలియకోకుండా ప్యాకెట్ల కప్పులు నడుస్తున్నాయా? మీకు తెలియకోకుండానే బెట్టింగ్లు జరుగుతున్నాయా? ఇవన్నీ మీకు అనుసంధానంలో జరుగుతలేదా? మరి ఏదైనా చిన్న కార్యక్రమం చేసిన కారుమూరి నాగేశ్వరరావు గారు మీరు ఎరుచుకు పడిపోయి మీ చెంచా ఒకడు ఉంటాడు, ఆడేం ఎందుకు మాట్లాడతలేదు? ఇంత అవినీతి 3 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, ఎందుకు మాట్లాడతలేదని మేము ఇవాళ చూటుగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఏది ఏమైనా సరే బాధితులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడతాం. వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అన్నాయని మా దగ్గరకు వచ్చి అడిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము పోరాడతాం, పోరాడి తీరుతాం. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి బాబు రావాలి జాబు రావాలన్న దాంట్లో భాగంగా తీసుకుని మంచి చక్కగా ఆస్తులను కూడా కూడబెట్టుకున్న ఆస్తులను కూడా కరిగించి యువతని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కూటమి ప్రభుత్వం వెంటనే వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్లు చేసి బాధితుల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకోకుండా చూడాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి కొంత అనుసంధానంలో జరుగుతుంది. మీరు గమనించాలి, మీకు జరుగుతలేదు మాకు తెలవదని అన్నారు. మరి ప్రతిదానికి కారుమూరి నాగేశ్వరరావు గారు సివిల్ సప్లైలో తినేశానన్నారో, మైనింగ్లో తినేశానన్నారో, సిండికేట్లలో తినేశానన్నారో, ఈ అన్నిటిలో తినేసిన కారుమూరి నాగేశ్వరరావు గారు ఈ 2 సంవత్సరాల నుంచి మీరు ఓ డప్పు కొట్టేస్తున్నారు, ఎందులో నిరూపించలేదు. మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 150 ఎకరాలు 156 ఎకరాలు ఉందే కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఈ నియోజకవర్గంలో మీరు ప్రచారం చేశారు. మాకు ఆ పైనున్న 7 ఎకరాలు మాకు ఇచ్చేసి 150 ఎకరాలు మా కార్యకర్తలకు వద్దు, మీరు ఏదైతే 3 సెంట్లు భూమి ఇస్తానని ప్రజలకు వాగ్దానం చేశారో మీ కార్యకర్తలకే ఖచ్చితంగా ఒక్కొక్క ఎకరం కాడకి మీరు రాసేవాడి, మీరు ఎక్కడ వచ్చి సంతకం పెట్టమంటే దాని డీటెయిల్ తీసుకుని మీరు రండి, ఎక్కడెక్కడ సర్వే నెంబర్లు ఉన్నా అవి మీ కార్యకర్తలకు పంచడానికి మా కారుమూరి నాగేశ్వరరావు గారు మేము సిద్ధంగా ఉన్నామన్న. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు అసలు ఇలా అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు? ఏమేమి చూస్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, గట్టిగా బయట ఏదైనా భావ వ్యక్తీకరణ ప్రభుత్వం మీద చూపిస్తే కేసు, అలాంటిది ఒక ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఊహించిందే. కేసులు పెడతారు ఇది చేస్తారని, కానీ ఎప్పుడైనా పెడతారంటే భయం ఉండదేమో. ఇప్పుడు డైరెక్ట్గా పెట్టేయడం వల్ల నిన్న నుంచి కూడా ఒక వీడియో ట్రోల్ అవుతుంది, ఏనైనా పెట్టుకోండి మేము రెడీ అయిపోయాం, మేము సిద్ధమైపోయాం అని చెప్పి ట్రోల్ జరుగుతుంది. కాబట్టి జగన్ గారు చెప్పినట్టు కళ్ళు మూర్తి తెరిచేలు 3 సంవత్సరాలు పూర్తయిపోతాయి, వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వమే. కర్మ అనేది ప్రతి ఒక్కరికి తిరిగిస్తుంది. ఇప్పుడు ఎంతైతే చేస్తున్నారో ఇదంతా కూడా తిరిగి ఖచ్చితంగా అదే చిత్రం అండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మీదకి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు సెంటిమెంట్ కోసం ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరుతో బిజినెస్ పెట్టుకుంటారండి. దీంట్లో ఈ పేరు ఉంది కదా అని చెప్పి వారిని ఇరికించడం ఎంతవరకు భావ్యం? అది ఇప్పుడు రాజకీయంగా ఎదురు ఎన్నైనా చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళటం అనేది ఇప్పుడే కాదు, ఇది వరకు వారి అమ్మాయి గారి మీద కూడా ఏదో అల్లుడి గారికి సూట్ కేసులు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు అక్కడ పొలాలు కొన్నారు ఇక్కడ పొలాలు కొన్నారని చెప్పి పెట్టడం కూడా అప్పుడు కూడా కారుమూరి నాయకులు చాలా బాధపడ్డారు. నన్ను ఏదైనా అనుకోండి అప్ప నేను అంటాను నువ్వు అని అనే పద్ధతే, కానీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద వెళ్ళటం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అది ఈ కేసులో పాపం ఆవిడ్ని పేరు కూడా పెట్టడం అనేది మరి కొంచెం ఎవరికైనా ఇబ్బందికరమైన విషయం. అది ఖచ్చితంగా కర్మ అనేది ఉంటుంది, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. తప్పు చేసుంటే మీరు సాక్ష్యాలతో ప్రూవ్ చేయాలా, లేదు కానీ రోజుకు ఒక కేసు మళ్ళీ డబ్బు ఇవ్వ చూపారు, ఆడవాడు అప్రూవర్గా మారిపోయాడు. సార్ డైరెక్ట్గా బాటిల్కి 20 రూపాయలు ఎక్స్ట్రా కళ్ళ ముందు ప్రతి ఒక్కటి జేబులోంచి తీసుకుంటుంటే కనపడని అన్యాయం, బాటిల్కి 70 పైసలు కాంట్రాక్ట్ ఇచ్చినాడు, కోట్లు మిగిలిపోతే మనకు బాటిల్ 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్న వాళ్ళకి ఎన్ని కోట్లు తింటున్నారు వీళ్ళు? ఇది తెలియదా? ప్రజలు చూడరా? ప్రజలకు తెలియదా? కాబట్టి అన్నీ చూస్తున్నారు ప్రజలు. భయపెట్టి రాజకీయం చేసేది కొన్నాళ్ళే ఉంటుంది. మాకు తెలియదు అన్నాళ్ళు, మేము కూడా భయపెట్టాలి అని రప్ప అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నారు, అనుక్షణం ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రత్యేకంగా అని చెప్పి ఇక్కడ టార్గెట్ చేశారంటారా? ఈ నోటీసుల పేరుతో జరుగుతున్నటువంటి డ్రామాని ఏమేమి చూస్తారు? తణుకు నియోజకవర్గానికి సంబంధించిన వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా తణుకు నియోజకవర్గంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి శాసనసభ్యులు ఎన్నికవడం ప్రత్యేకంగా ప్రజలు గుర్తించి ఆయన ఓట్లేసి ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికలు చేసుకున్నారు, ఒకసారి మంత్రి చేశారు. దాన్ని తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు మీద ఏదో రకమైన బురద జల్లాలి, ఆయన అన్పాపులర్ చేయాలని ఒక ఆలోచనతో ఎన్నికల ముందు నుంచి కూడా
2024 ఎన్నికల ముందు ఆయన మంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఆయన మీద ఏదో రకమైన బురద జరిగేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా తీసుకుంటే ఆయన మంత్రి అయిన వెంటనే టీడీఆర్ల కుంభకోణం తీసుకొచ్చారు. టీడీఆర్ల కుంభకోణంలో ఈవేను సాక్షాత్తు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తణుకు నడిబొట్టులో మీటింగులు పెట్టి ప్రజలకు అందరి దగ్గర ఏం చెప్పారండి? 800 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు, 1200 కోట్ల రూపాయలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు టీడీఆర్ ద్వారా లంచం తీసుకున్నారని ఒక ప్రచారం, అబద్ధ ప్రచారం చేశారు. వీరందరినీ ఈవేను ముఖ్యమంత్రి గారిని కూడా ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాం మేము. అసలు తణుకు నియోజకవర్గంలో టీడీఆర్లకు సంబంధించి ఎన్ని ఎకరాల భూమిని సేకరించారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ టీడీఆర్లు మీరు ఇచ్చారు? ఆ ఇస్తే ఒకవేళ కారుమూరి వెంకటనాథరావు నిజంగా కనుక లంచం ఇచ్చినట్లయితే 800 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినటువంటి వ్యాపారం ఇక్కడ జరిగిందా అన్న విషయం ఒక్కసారి రాజకీయ నాయకులు, సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఇక్కడ జరిగిన వ్యాపారం కూడా పూర్తిగా చూస్తే 100 ఎకరం లేదు. 3 కోట్ల రూపాయలు ఎకరానికి ఎక్కువ వేసుకున్నా కానీ 300 కోట్ల రూపాయలు, అంటే 300 కోట్ల రూపాయలకి 800 కోట్ల రూపాయలు లంచం ఇచ్చే ఏర్పాటు జరుగుతుందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏమైపోయింది ఈరోజు ఆ కేసులో? మీరు మాట్లాడిన ఈరోజు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? అదే టీడీఆర్ల విషయంలో ఈరోజు సాక్షాత్తు హైకోర్టు, ఉన్నత న్యాయస్థానం ఈ టీడీఆర్లన్నీ కూడా సక్రమంగానే జరిగినాయి. 2021-22 సంవత్సరంలో కానీ తర్వాత వచ్చిన టీడీఆర్లు కానీ అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. అవన్నీ రిలీజ్ చేయమని ఆర్డర్ ఇస్తే స్వయాన ఈ రాష్ట్ర మున్సిపల్ మంత్రి గారు హైకోర్టు ఆర్డర్స్ని, ఉత్తర్వులన్నింటినీ కూడా పరిశీలించి టీడీఆర్లన్నీ రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మరి అవినీతి ఈరోజు మీరు కారుమూరి నాగేశ్వరరావు మీద చేసిన అవినీతి ఏమైపోయింది? అంటే బురద వెళ్ళి కడుక్కోండి అనే రకం, లేనిపోయిన అపాండాలు వేశారు, ఇష్టమైనట్టు మాట్లాడారు. ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుడు కాబట్టి, ఒక మంత్రి కాబట్టి ఏదో రకమైన బురద జల్లితే మనల్ని లబ్ధి పొందుతాం అనేటువంటి కుయుక్తులతోటి ఈ నాయకులందరూ కూడా ఈ విధంగా ప్రవర్తించారు. ఇక రెండో విషయానికి సంబంధించిన తీసుకుంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు సుదీర్ఘకాలం దగ్గరికి వచ్చేసింది. వచ్చిన ఈ రోజు వరకు కూడా మీరు ప్రజలకు అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున ఇచ్చేటువంటి 3000 రూపాయల పెన్షన్నే ఈరోజు మీరు ఇస్తున్నారు తప్ప, ప్రత్యేకించి రైతులు కానీ, విద్యార్థులు కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ ఏ విధమైనటువంటి లబ్ధి కూడా చేకూర్చిన పరిస్థితి. ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశారు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు భరోసా లేదు. ఏం చేశారు మీరు? కేవలం 1వ తారీఖున మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ ఇస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. అనేకమైనటువంటి అక్రమాలు, అవినీతులు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 2 సంవత్సరాలు కరోనా తినేస్తే ఆయన చేసినప్పు 3000 చిల్లర కోట్ల అప్పు చేస్తే దాన్ని మీరు 1200 కోట్లు అన్నారు, 13 లక్షల కోట్లు అన్నారు, మీ ఇష్టం వచ్చిన నోట్లు మాట్లాడారు. ఆ రోజు ఆయన ఎంత అప్పు చేసినా, 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఆ అప్పు తీసుకొచ్చి ప్రజలకి బట్టను నొక్కి వారి సంక్షేమం కోసం, వారి కుటుంబాలు బతకడం కోసం చేసినటువంటి అప్పు ఆ విధంగా ప్రజలకు ఇచ్చారు. కానీ ఈరోజు మీరు అప్పు తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాల్లో చేయవలసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుని 2 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చారు. ఆ అప్పు అంతా ఏం చేశారో తెలియట్లా, ఎందులో పెట్టారో తెలియట్లే. ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే తణుకు నియోజకవర్గానికి సంబంధించిన ఒక విషయం తీసుకుంటే, అత్తిలి మండలంలో నిన్న కాక మొన్న ఆరవీల గ్రామంలో ఉద్యోగాల పేరిట మోసం. మేమేమనుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను, సంపద ద్వారా ప్రజలకు అన్ని న్యాయం చేస్తానని చెప్పారు. కానీ సంపద ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకు సృష్టిస్తారన్న విషయం మాకు తెలియలేదు. సంపద సృష్టి అంటే మేమనుకుంటే ప్రజలకు ఏదో న్యాయం జరుగుద్ది, ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తారు అనుకున్నాం తప్ప వాళ్ళ కార్యకర్తలు సంపద సృష్టి కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళు సంపద సృష్టించుకుంటారని అనుకోలే. ఈ రోజు వరకు కూడా విచిత్రం ఏంటంటే బాధితులు ఎర్రారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, కనీసం పోలీసు వారు దాని మీద ఎంక్వైరీ కానీ ఒక ఎఫ్ఐఆర్ కానీ ఈరోజు కట్టలే. దీని వెనకాలటువంటి హస్తాలు ఏమున్నాయో తెలియట్లేదు, ఎవరు అభాయవస్థ ఉందో తెలియదు అధికారులకి. మేము ఏదైనా చిన్న గొడవ చేస్తే, ఓ చిన్న ధర్నా చేస్తే, ఒక రాస్తారోకో చేస్తే ప్రభుత్వం వ్యతిరేక విధానాలు పాల్పడుతుందని మేము చెప్తే మా వెనకాల 100,000 మంది పోలీసులని, 100,000 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని మా చుట్టూ పహారా కాసి మేము ఏ తప్పు చేయకుండా చేస్తారు. అదే బాధితులు, అయ్యా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ నాయకులు కానీ, ఎవరైనా కానీ, కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మమ్మల్ని మోసం చేసి మా దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తానన్నారయ్యా, ఇది న్యాయం చేయండి, మాకు చూడండి అంటే ఈ రోజు వరకు కూడా బాధితులను బయట రానివ్వరు, డబ్బులు తీసుకుని బయట రానివ్వరు. అంటే ఇది అంతా పెద్దల కనుసన్నలో నడుస్తుందనే మేము భావిస్తున్నాం.
ప్రజలకు న్యాయం చేయండి, ప్రజల కోసం ఆలోచించండి, రైతుల కోసం చూడండి, విద్యార్థుల కోసం చూడండి, వికలాంగుల కోసం చూడండి. దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 64 లక్షల రూపాయలు పెన్షన్స్ ఇస్తే మీరు ఈవేళ 10 లక్షలు తగ్గించి 54,000 ఇచ్చి దాన్ని 4,000 రూపాయలు చేశారు. ఇది మీరు సంపద సృష్టి, ఇది మీరు ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఇటువంటి అనేక రకమైన మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి మీరు ప్రజలు మోసం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కారుమూరి వెంకటనాథరావు ఇంకా డిఫేమ్ చేయాలి, ఆయన ఏదో రకంగా ఈ నియోజకవర్గం బయటకు పంపించాలని ఆలోచనలు మీరున్నారేమో. ఈ కుయుక్తులు చల్లవు. ప్రజల మనసులో కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన చేసిన మంచి జరిగింది, ఏ మంచి జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా ఉండగా తణుకు నియోజకవర్గంలో ఏ విధంగా మంచి జరిగిందో ప్రజలకు తెలుసు. రాబోయే కాలంలో ప్రజలు మంచి తీర్పునిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలని, ఓ మంచి పరిపాలన చేసి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గంతో కోరుతున్నాం. సార్ ప్రధానంగా పేకాట కానీ ఎన్ని కానీ వెచ్చలుడిగా పెరిగిపోయినాయి. జనసేన నాయకులేమో టికెట్ బుకింగ్ పంచుకుంటున్నారు, వీళ్ళు చూస్తేనే ఏకంగా పేకాటలు పంచుకోవడం ఏం చూస్తారు? ఒకటి ఇక్కడ విషయం వచ్చేసరికి ఎలాగంటే 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత ముందు వరకు అనేక రకమైన ప్యాకెట్ స్థావరాల క్లబ్బుల ద్వారా కానీ ఇళ్లలో కానీ ఎక్కడెక్కడో జరిగివి. 2006 సంవత్సరంలో 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ చూసి ఈవెన్ హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్యాకెట్ క్లబ్బులను ఎక్కడ కూడా ఆడలేకుండా కట్టడి చేశారు. అది 2004 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు కూడా జరిగింది. మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా ప్యాకెట్ స్థావరాలు జరగడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మొన్న 2024 సంవత్సరంలో అధికారం వచ్చిన మన్నాడు నుండే తణుకు నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడన్నా ప్రతి చోట ప్యాకెట్ స్థావరాలు, ప్రతి ఇళ్లలోనూ ప్యాకెట్లు, క్రికెట్ బుక్కీలు, విచ్చలవిడతనం, యువతని పాడు చేసే కార్యక్రమం సార్ ఇదంతా. ఈ ప్యాకెట్లు ఆడించడం కానీ లేకపోతే ఈ క్రికెట్ బుక్కులు చేయడం కానీ యువతను పాడు చేస్తున్నారు. యువత అన్యాయంగా ఈ అక్రమ సంపాదనకి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితం మీద సరైన దృష్టి పెట్టలేక పాడైపోతున్నారు. ఇక్కడ నాయకులు ప్రోద్బలంతో ప్యాకెట్ స్థావరాలు జరుగుతున్నాయి, క్రికెట్ బుక్కులు జరుగుతున్నాయి. సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి ఇంటి దగ్గరే ప్యాకెట్ జరుగుతుంటే రోజుకు ₹1,00,000 మంత్రికి ఇవ్వాలి, పక్కన ప్యాకెట్టుకుంటుంటే ఆ పట్టుకెళ్ళి ₹1,00,000 రోజు ఇంట్లో ఇస్తారు పట్టుకెళ్ళి మంత్రి గారికి. మరి ఇంకా ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ సమాజాన్ని? ఈ ప్యాకెట్ స్థావరాలు ఏ విధంగా ఆగుతాయి? ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి ఈ ప్యాకెట్ల వల్ల? ఇవన్నీ ఆలోచించకుండా ఎంతసేపు మీ స్వార్థం కోసం, మీ లాభాపేక్ష కోసం, మీ సంపద సృష్టించుకోవడం, ఇటువంటివన్నీ చేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇటువంటివన్నీ మానుకొని ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో కూడా ఎవరైతే ప్రతిపక్షంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి మాజీ మంత్రి కారుమూరి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా టార్గెట్ చేస్తూ చూస్తే కనుక అధికారంలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ప్రధానంగా గతంలో చూస్తే కనుక టీడీఆర్ బాండ్లు అంటూ కూడా హడావిడి చేశారు. చూస్తే కనుక అక్కడ టీడీఆర్ బాండ్లకు సంబంధించి కేసు విషయంలో కూడా పూర్తిగా కూడా ఏం చేయలేకపోయారు, బురద చల్లారు. ఇప్పుడు చూస్తే కనుక ఏకంగా నోటీసుల పేరుతో అక్రమ మద్యం అంటూ కూడా పూర్తిగా అక్రమ కేసులు పెట్టి ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని చూస్తున్నారు. పూర్తిగా కార్యకర్తలు కానీ ఇటువంటి నాయకులుగా తామంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నాం, ఇలాంటి అక్రమ కేసుల విషయంలో కూడా కారుమూరి కానీ తాము కానీ భయపడే ప్రసక్తి లేదని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది.